దేవుని మహాకృపను బట్టి మనందరము మళ్ళీ ఈ రీతిగా కలుసుకున్నాం. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవుడిని ఆరాధించడానికి సంఘంగా దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గత వారం నేను మీకు ఏం చెప్పానంటే దేవుని గురించి చెప్పాను. ఎవరి గురించి? దేవుని గురించి చెప్పాను. దేవుణ్ణి మనం ఏం చేయాలని చెప్పాను? బోర్డు వైపు చూడండి. పాపేది? దేవుడిని ఏం చేయాలి? వెతకాలి. వెతకమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడు ఉంటే పురోగతి, దేవుడు లేకపోతే అధోగతి. దేవుడు ఉంటే పురోగతి, దేవుడు లేకపోతే అధోగతి మానవ జీవితం. కాబట్టి మనకెన్నున్నా సరే మన జీవితంలో వ్యర్థం ఎవరు లేకపోతే. కాబట్టి దేవుడే మూలం. ప్రతి మనిషి ప్రాథమిక అభ్యాసం దేవుడు. ప్రతి మనిషికి ప్రాథమిక విద్య దేవుని గురించి తెలియాలి. ఆ తర్వాత మీరు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, సూపర్వైజర్లు అవుతారు, లేకపోతే గృహిణులు అవుతారు, ఏమవుతారు అనేది సెకండరీ. కానీ ప్రాథమికంగా మనం ఎవరిని వెతకాలి? దేవుడే కీలకం, దేవుడే మూలం. ఎందుకంటే దేవుడు లేని జీవితం అస్తవ్యస్తం. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, తరతరాలకు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించుకున్నాం, ఇక దేవుడితో మాకేం పని ఉంది అని అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే జీవితం ఒకసారి భూమి మీద ఉంటుంది. జీవితం ఒకసారి భూమి మీద ఉంటుంది. ఆ ఒక్కసారి ఈ జీవితంలో మానవునికి ఒక దశ వస్తుంది. అది వృద్ధాప్యం. అది మంచిది కాదు. కాబట్టి ఒక మనిషి ఎంత సంపాదించినా సరే వృద్ధాప్యంలో అనుభవించడానికి పనికిరాదు. ఆ రోజుల్లో ఏమన్నాడంటే దుర్దినములు అన్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, నేను ఇంక పాఠం చెప్పట్లేదు, జస్ట్ మీకు ఉపోద్ఘాతం తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అది సంగతి. నీకు ఏ దినాలు వస్తాయట? వస్తాయా రావా? వస్తాయి. ఒక దశ ఉంటుంది, ఫైనల్ స్టేజ్. అది మనం ఎంత సంపాదించినా సరే తినడానికి కానీ అరిగించుకోవడానికి కానీ ఎందుకు పనికిరానటువంటి దినాలు వస్తాయి. ఆ దినాలు ఏ దినాలు అన్నాడు? దుర్దినాలు అన్నాడు. దుర్దినాలు వస్తాయండి. ప్రసంగి గ్రంథం చదవండి. వ్యర్థము వ్యర్థము సమస్తము మొత్తం రాసేసాడు. కానీ మానవుడికి తీరని ఆశ, దురాశ, బలమైన చెడ్డ కోరిక. కాబట్టి దుర్దినాలు అనేవి మానవులకు ఉన్నాయి. ఆ దుర్దినాలు ఉన్నాయని బైబిల్ చెప్పింది. అవునా? అప్పుడు అదే అధ్యాయము కిందకి చదవండి. దుర్దినములు రాకముందే, అది ఆ దినాల్లో మనకేముండదు? సంతోషం ఉండదు. ఆ సంవత్సరాలు వస్తాయా రావా? వస్తాయి. వస్తాయని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎందుకు రావు? కాకపోతే నీ ఇన్వెస్ట్మెంట్ దేవుడి మీద పెట్టలేదు. అందువల్ల నీకు ఈ దుర్దినాల్లో ఈ శ్రమలు తప్పవు. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకి, అంటే నీ కళ్ళు మూతల పడకముందే, వాన వెళ్ళడం ఏంటి? మేఘాలు రావడం ఏంటి? వాన వెలిసిన తర్వాత, మీకు వాన వెలిసిపోయిన తర్వాత ఆయనకు వాన వస్తుందండి. మీకు వాన వెలిసిపోయిన తర్వాత మీ కోట్లకు వస్తుంది వాన. అర్థమైందా?
నాకు వాన వెలిసిపోయిన తర్వాత ఎవరికి వస్తుంది? నా కొడుకు వస్తుంది. మీకు అర్థం అవట్లేదు అది. అంటే మన పని అయిపోయిన తర్వాత మన పిల్లలు అప్పుడు వాన వస్తుంది అనమాట. మన వాన ఏమైపోయింది? వెలిసిపోయింది, మరి లేదు. మనం హీరోలమే కానీ ఏమవుతాం? జీరోలు మావం కానీ మోళ్ళు అంటాం. వాన వెలిసిపోవడం అంటే నీ చరిత్ర అయింది, తర్వాత ఇంకొక చరిత్ర ప్రారంభం అవుతుంది. దాన్ని అంగీకరించాలి. నేను అంగీకరించనంటే కుదరదు. వాన వెలిసిన తర్వాత ఎప్పుడు 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 తెలుసుకోవాలి దేవుడిని? బాల్య దినములలో సృష్టికర్తను స్మరణకు తెచ్చి. ఎప్పుడు తెలుసుకోమంటున్నాడు దేవుడిని? బాల్య దినములు యందు ఎందుకు తెలుసుకోవాలి? బాల్య దినములు యందు ఎందుకు తెలుసుకోవాలి? ఎస్. తర్వాత స్టేజ్ ఏ స్టేజ్? యవనంలో పడిపోకుండా. యవనంలో పాడైపోతారు. యవనంలో ఏమవుతారు? పాడైపోతారు. అసలు పాడవకుండా ఉండాలి అంటే దేవుడిని ఎప్పుడు తెలుసుకోవాలి? చిన్నప్పుడే తెలుసుకోవాలి, బాల్యంలోనే తెలుసుకోవాలి. అది మనం చెప్పుకున్నాం. సంసోను, సొలొమోను, ఏలి, క్షమించండి, ఏలి దగ్గర ఉంటాడు కదా, సమూయేలు, మోషే, దావీదు, వీళ్ళందరూ బాల్యంలోనే దేవుడిని తెలుసుకున్నారు. తర్వాత పొరపాట్లు చేశారు, మారుమనసు పొందారు. కొంతమంది మారుమనసు పొందకుండా పోయారు. కాబట్టి దేవుడిని తెలుసుకోవడం జీవితానికి ప్రాథమిక లక్ష్యమై ఉండాలి. దేవుడు తెలిస్తే పురోగతి, దేవుడు తెలియకపోతే అధోగతి. అప్పుడు రెండో విషయం ఏంటంటే, ఎప్పుడు దేవుడిని తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పేశాను. ఎప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత కాదు. చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే, ఇప్పుడే దేవుడిని నమ్మేస్తే మరి చేయవలసిన పాపాలు ఆగిపోతాయి, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సినిమాకి వెళ్ళొద్దు అంటారు, ఏంటది సినిమా పాటలు వినొద్దు అంటారు, ఈ యవనంలో మరి ఇవన్నీ చేయకపోతే ఇంకెప్పుడు అని చెప్పి చాలామంది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, ముసలవుతాం కదా అప్పుడు బాప్తిసం తీసుకోవచ్చు అని అనుకుంటారు. అలాగ బుద్ధిపూర్వకంగా పోస్ట్ పోన్ చేసిన వాళ్ళ తాలూకా జీవితాన్ని దేవుడు అంగీకరించడం, వారి నిర్ణయాలు దేవుడు అంగీకరించడం. యవనంలోనే దేవుడిని తెలుసుకోవాలి. మ్యాక్సిమం 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ప్రతి బిడ్డ దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించి బాప్తిసం తీసుకొని క్రీస్తు సంఘ సభ్యురాలై ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం చేస్తూ కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, పీజీ చేయాలి, ఉద్యోగం చేయాలి, ఇవన్నీ చేయాలి. అలా కాకపోతే మీ హృదయాల్లో సాతాను ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉండడం. మూడో విషయం, ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి లేదా ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అంటే, దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. దానికి సంబంధించి కంటిన్యూషను ఈరోజు మనం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? అంత దూరం వద్దులేండి. ఎప్పుడే ప్రేమ అంటే ఏంటమ్మా? ప్రేమ అంటే ఏంటయ్యా కిరణ్? వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి చెప్పండి ఎవరో ఒకరు. ప్రేమ అంటే ఏంటి? ఆల్రెడీ మనందరం ప్రేమిస్తున్నాం, కానీ దాన్ని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తల్లి బిడ్డను ప్రేమించట్లేదా? బిడ్డ తల్లిని ప్రేమించట్లేదా? భార్య భర్తను ప్రేమించట్లేదా? అలాగే భర్త భార్యని ప్రేమించట్లేదా?
ప్రేమించట్లేదా? అంటే మన మధ్యలో ఏముంది? ప్రేమ ఉంది. అదే చెప్పండి అంటున్నానా. ప్రేమ అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు మీరు మీ అబ్బాయిని ప్రేమిస్తారు, మీ అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తాడు. అదేంటి అడుగుతున్నాను నేను. లోకేశ్వరరావు గారు, ప్రేమ అంటే ఏంటండి? చెప్పండి అమ్మా. లూసీ, ప్రేమ అంటే ఏంటి అమ్మ? వెరీ కొంచెం అంటే బాగా చెప్పారు మీరు, కొంచెం దూరం వెళ్ళిపోయారు. ఏంటమ్మా ప్రేమ? ఇప్పుడు వచ్చిందా రాలేదా? నీ కూతురు వచ్చిందా? నీ కూతురు మీద నీకేముంది? ప్రేమ ఉంది. నీ మీద నీ కూతురికి ఏముంది? అది ఉండబట్టే కదా వచ్చింది. అదే అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ప్రేమ అంటే ఏంటి? దాసు, నీ కూతురు అంటే నీకు చాలా ఇష్టం కదా. ఏంటి ప్రేమ అంటే ఏంటి? అదే మా నోటి ముందుకు వస్తుంది కానీ చెప్పలేకపోతున్నారు. అమ్మా కరెక్టేనమ్మా. అంటే మన భాషలో మనం ఎలా చెప్పుకోవాలంటే దేవుడిని ఇష్టపడ్డం. దేవుడిని ఏం చేయాలి? ఇష్టపడ్డం. ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే మనసు ఇవ్వడం లేదా మనసులో పెట్టుకోవడం. ఇష్టం లేకుండా ఇద్దరు మనుషులు కలిసి ఉండగలరా? కాబట్టి ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే ఏముండాలి? ఇష్టం ఉండాలి. ప్రేమ దేంతో మొదలవుతుంది? ఫస్ట్ ప్రేమ వచ్చేస్తుందా? ఫస్ట్ ఇష్టం పుడుతుందా? చూసిన వెంటనే ఫస్ట్ ఇష్టం వస్తుంది, అంతే కదా. అంటే అప్పుడు ఇష్టం అంటే ఏంటి? మనసు పడడం, మనసులో పెట్టుకోవడం. హలో, ఆ మనసులో రూపాన్ని కానీ ప్రతిరూపాన్ని కానీ ఊహించుకోవడం. ఆలోచనల్లో, తలంపుల్లో, ఊహల్లో, కలల్లో ఆ వ్యక్తిని గురించి పరితపించిపోవడం. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయన స్మరణే రావడం. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయన స్మరణే రావడం. మాట్లాడినా మౌనంగా ఉన్నా ఆయన ఆలోచనలే ఉండడం. ఇవన్నీ కలిగి ఉండి వీటిలో మొదలడమే ప్రేమ. నా పిల్లలంటే నాకు ఇష్టం, కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టం లేని పనులు నేను చేస్తాను. నేనంటే నా పిల్లలకి ఇష్టమే, కానీ వారు కూడా కొన్నిసార్లు నాకు ఇష్టం లేని పనులు చేస్తారు. స్వేచ్ఛను మానవుడికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా. ఆ స్వేచ్ఛను తమ ఇష్టానికి అనుగుణంగా ఉపయోగించుకొని తమ చిత్తం నెరవేర్చుకొని సంతోషించడం మానవునికి కలిగినటువంటి స్వార్థం. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడిలో స్వార్థం ఉండదు, ఈర్ష ఉండదు, ద్వేషం ఉండదు, పక్షపాతం ఉండదు, అన్యాయం ఉండదు. ఇవేవి ఆయనలో ఉండవు. ఆయన ప్రేమ ఎలాంటిది? స్వచ్ఛమైనటువంటి ప్రేమ. పాయింట్ అర్థమైందా? ఈరోజు నీ కూతురు అంటే నీకు చాలా ఇష్టం, రేపు నీ కూతురు నీకు ఇష్టం లేని పని చేసింది అనుకో, అది నిజమైన ప్రేమ కాదు. నాకు ఇష్టం, నా కూతురు అయితే నాకు ఇష్టం లేని పని ఎందుకు నువ్వు చేసావు అని అడుగుతాం మనం, అవునా?
కాబట్టి నేనేం చెప్తున్నానంటే యేసుప్రభు చెప్పిందే చెప్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం. ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పిన సందర్భంలో దేవుడిని ఏం చేయమని చెప్పాడో ఇక్కడ రాసి ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుండి, శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుడు విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైనది. కాబట్టి ప్రధానంగా మానవులు ఎవరిని ప్రేమించాలి? ప్రేమించడానికి గల వస్తువు ఏది, లేదా ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే హృదయం. అంతే కదండి. హృదయము మనస్సు. హృదయము మనసు ఎవరిచ్చారు? దేవుడిస్తే ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్. ఆ తర్వాత ఎవరిని ప్రేమించాలి? నీ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, అక్కచెల్లులు, నీ భార్య, నీ బిడ్డలు, మిమ్మల్ని ఎవరిని ప్రేమించొద్దు అని చెప్పలేదు కదా ఆయన. దేహము లోపల హృదయం ఉంది, దేహము లోపల మనస్సు ఉంది. అవునా? ఈ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించండి. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నీ తల్లిని, తండ్రిని సన్మానించు, నీ తల్లిని, తండ్రిని ప్రేమించు, సహోదరులు ప్రేమించు, నీ సోదరులు ప్రేమించు. కాబట్టి ఎవరిని ప్రేమించాలి మనం? ప్రేమించడానికి కావలసిన హృదయాన్ని, మనసుని మనలో పెట్టింది ఎవరు? దేవుడే. కాబట్టి ఏం చేయమన్నాడు? ప్రేమించండి అన్నాడు. ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. ప్రేమించాలంటే దేంతో స్టార్ట్ అవుతుంది? అది ఇష్టంతో స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అవుతుంది? రైట్. మనకు ఎవరంటే ఇష్టం చెప్పండి? పిల్లలు ఇష్టం. వాస్తవం అది. నేను మిమ్మల్ని ఏదైనా భరిస్తారు, నన్ను గౌరవిస్తారు. మీ పిల్లలు కానీ ఏదైనా అంటే వాళ్ళు బాధపడితే మీరు నన్ను గౌరవించరు. నేను అంతే. మీరు నన్ను ఏదైనా అంటే కొట్టండి, తిట్టండి, నా పిల్లలు టచ్ చేస్తే నేను ఊరుకోను, నా కోపం వచ్చేస్తుంది. అర్థం అవట్లేదా? కాబట్టి ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ముద్దు ఉంటుంది. దేవుడు దేంతో కంపేర్ చేశాడంటే, నన్ను ప్రేమించే విషయము నీ పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి అని చెప్పాడు. అవునా? నెంబర్ 1, పిల్లల కంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించిన వాళ్ళు నాకు బైబిల్లో 2 కనబడ్డారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో, అలాగే 14వ అధ్యాయంలో యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉంటాడు. నాకు గుర్తొచ్చింది కానీ చెప్పలేకపోయామండి అని అనుకుంటారు తర్వాత. యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఆ న్యాయాధిపతి యుద్ధం చేయడానికి వెళ్తాడు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మొక్కుకుంటాడు. నేను యుద్ధం చేసి నేను యుద్ధం చేసి 30వ వచనం చూడండి, 11:30 క్షమించండి, 11:30 యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిత్యముగా అప్పగించిన ఎడలా వచ్చినప్పుడు మరియు గుర్తుంచుకోండి, దహన బలిగా దాన్ని ఏం చేస్తాను?
అర్పిస్తాను అన్నాడు. అంటే నేను యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు, నాకు యుద్ధంలో విజయాన్ని మీరు ఇచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్తాను కదా, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నా ఇంట్లో నుంచి ఏది బయటకు వస్తుందో దాన్ని నీకు దహన బలి ఇచ్చేస్తాను అన్నాడు. యుద్ధం చేసి ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంట్లో నుంచి కూతురు వచ్చింది, ఒకే కూతురు, మరి పిల్లలు లేరు. ఆ కూతుర్ని దేవుడికి ఏం చేశాడు? బలి ఇచ్చాడు. ఒక్క కూతుర్ని ఎవరైనా ఇస్తారా? ఒక కూతురు కాదు, 4 కూతుర్లు ఉన్న ఒక కూతురు ఇచ్చేయండి అంటే ఎవరెవరు? బలేవరు. ఎస్, బలేవరు. బలివ్వడం అంటే మీరు ఇక్కడ అపార్థం చేసుకోకండి. యెఫ్తా తన బిడ్డను తీసుకెళ్ళి నరికాడని దాని అర్థం కాదు. సంపూర్ణంగా తన బిడ్డ కంటే దేవుడిని ప్రేమించాడు అని భావం తీసుకోండి. అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకుని మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి నరికాడా? చంపకముందే దేవుడేమన్నాడు? అబ్రహామా ఆగు అని చెప్పి మళ్ళీ బిడ్డను ఏం చేశాడు? నీ బిడ్డను నువ్వే తీసుకెళ్ళిపో, నువ్వు ఇచ్చావు అన్నాడు. అక్కర్లేదండి. ఇప్పుడు మీ హృదయం ఎలాంటిదో నాకు తెలిసిపోయినప్పుడు మీరు చంపాల్సిన అవసరము లేదు, చంపేసినట్టే లెక్క. యెఫ్తా తన బిడ్డను ప్రేమించాడా? దేవుడిని ప్రేమించాడా? అబ్రహాం తన కుమారుని ప్రేమించాడా? దేవుడిని ప్రేమించాడా? అది. యోబుకి 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు ఎలాగుంటారట తెలుసా? గొప్ప అందగత్తెలట యోబు కుమార్తెలు. అదే ఆ ప్రాంతంలో యోబు కుమార్తెలంత అందగత్తెలు ఎక్కడా ఉండరు. అలాంటి కూతుర్లు 3, కొడుకులు 7 మంది. ఒకే రోజు చనిపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడా? యోబు బిడ్డలు చనిపోయిన రోజు ఆదివారం అయితే యోబు ఆదివారం ఆరాధనకి వెళ్తాడు కదండి. యోబు 10 మంది పిల్లల్ని ఆదివారమే పోగొట్టుకుంటే ఆయన దేవుడిని ప్రేమిస్తాడా? పిల్లలు ప్రేమిస్తాడా? పిల్లలు ప్రేమిస్తే ఇంటి దగ్గర ఏడుస్తాడు. దేవుడిని ప్రేమిస్తే స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని ఎక్కడికి వస్తాడు? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి వెళ్తాడు. అప్పటికే ఆయన చెప్పాడు, యెహోవా ఇచ్చినోడు ఆయన. అర్థమైందా? మనల్ని పుట్టించడానికి శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. మనల్ని చంపడానికి కూడా శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. దాన్ని అంగీకరించినప్పుడు దీన్ని అంగీకరించాలి. ఆ విషయంలో సంతోషించినప్పుడు ఈ విషయంలోనూ సంతోషించాలి. బిడ్డ పుట్టినప్పుడు మనం ఎంత సంతోషిస్తామో, బిడ్డ చనిపోయినప్పుడు కూడా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళాడు, ఆయన బిడ్డ అన్న భావన ఎప్పుడైతే ఉంటుందో నువ్వు దేవుడిని ప్రేమించినట్లు లెక్క. దేవుడిని ప్రేమించడము అనే ఒక ప్రక్రియ మన పిల్లలతో కంపేర్ చేసుకోమన్నాడు దేవుడు. మరి మీరు మీ పిల్లల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో, మీ పిల్లల కంటే దేవుడిని కంపారిజన్ చేసుకొని ప్రేమిస్తున్నారో లేదో అనేది మీకు సంబంధించిన విషయం. నేనైతే పిల్లల్ని ప్రేమిస్తాను, కానీ పిల్లలు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టు ప్రేమించను. అర్థం అవట్లేదు అంతే. పిల్లలు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టు ప్రేమించిన సంగతి పిల్లలకు తెలిస్తే మనల్ని నెంబర్ 1 వాళ్ళు ఆట ఆడిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. నేను లేకపోతే మా డాడీకి నేను ఉండాలి, నేనంటే ఇష్టం, నేను లేకపోతే మా డాడీ ఉండలేడు, మా అమ్మ ఉండలేదు అన్నది వాళ్ళు ఆట ఆడిస్తారు. నెంబర్ 2, దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించడం కానీ దేవుడు చూస్తే దేవుడు ఒక ఆట ఆడిస్తాడు. దేవుడు ఆట ఆడిస్తే అందులో గెలిచే శక్తి ఏ మానవుడికి లేదు. నా పాయింట్ ఏంటంటే యు లవ్ యువర్ చిల్డ్రన్ బట్ నాట్ దెన్ గాడ్. ప్రేమ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? అది చెప్పాలి మీరు. ఇష్టంతో స్టార్ట్ అవుద్ది. యెఫ్తా కూతురు అంటే ఇష్టపడ్డా? దేవుడు అంటే ఇష్టపడ్డా? అబ్రహాము, యోబు, యేసు ప్రభువుకైతే రవ్వంత కూడా అంటే ఇసుకను పట్టుకొని ఇలాగ ఇసుకను తీసి అందులో చిన్న రేణు ఉంటుంది, ఆ రేణువంత కూడా తనకిష్టం, తనంటే తనకి ఇష్టం ఉండదు. తనంటే ఆయనకి ఎవరంటే ఇష్టం? ఆయన తండ్రి అంటేనే ఇష్టం. అదనమాట.
కాబట్టి దయతో గుర్తుంచుకోండి, ప్రేమించడము అంటే ఇష్టంతో ప్రారంభమవుతుంది. అవునా? కాబట్టి మనం ఎక్కువ ఎవరిని ఇష్టపడతాం? పిల్లల్ని ఇష్టపడతాం. అవునా? పిల్లల కంటే ఎక్కువ ఎవరిని ఇష్టపడాలి? దేవుడిని ఇష్టపడాలి. ఒకవేళ గుర్తుంచుకోండి, మళ్ళీ అమ్మ నా వైపు చూడండి, మీ పిల్లలైనా మిమ్మల్ని మోసం చేస్తారేమో, మీ పిల్లలైనా మిమ్మల్ని వదిలేస్తారేమో, మీ పిల్లలైనా మీ దగ్గర లాక్కొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, మీ ఆస్తుల కోసం మీ సంతకాల కోసం ఎదురు చూస్తారేమో, కానీ దేవుడు మోసం చేసేవాడు కాదు. మీకు నేనంటే ఇష్టమో కాదో అనేది వాక్యాన్ని బట్టి కాదు, మీ పిల్లలతో కంపేర్ చేసుకోండి అన్నాడు దేవుడు. అవునా? ఇప్పుడు చెప్పండి, మన పిల్లలతో కంపేర్ చేసుకుంటే పిల్లల్ని ప్రేమించొద్దని దేవుడు చెప్పాడా? కానీ మీ పిల్లలు మీకు 5వ ప్రాణం అయితే నేను మీకు 6వ ప్రాణం అని చెప్పాడు. కాబట్టి దేవుడిని ఏం చేయాలి? ప్రేమించండి. దేవుడిని ప్రేమించిన వాడు దేవునికి ఇష్టడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ కూతురంటే నీకు ఇష్టం, ఎవరేదన్నా నువ్వు ఊరుకోవు. అవునా? కానీ నీ కూతురు కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడిని ప్రేమించాలి. అలా కాకపోతే నువ్వు దేవుడిని ప్రేమించినట్టు కాదు. నేను చెప్పింది కొంచెమైనా మీకు ఎక్కిందా? ఎక్కలేదా? నా కూతురు అంటే నాకు ప్రేమే, కానీ ఎవరికంటే ఎక్కువ కాదు. అక్కడ ఉండే తోహెత్తన అవసరం అయితే ఏంటి ఎలా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావు అంట. అమ్మా అర్థమైందమ్మా? దీపు, ఎవరంటే ఎక్కువ ప్రేమ ఉండాలి అంతే. అప్పుడు దేనితో కంపేర్ చేసుకోవాలి? నీకు దేవుడంటే ఇష్టము ప్రేమ ఉండాలని ఎవరితో కంపేర్ చేసుకోవాలి? పిల్లలతో కంపేర్ చేసుకోవాలి. నీకు పిల్లలంటే ఇష్టం ప్రేమ ఉంటుంది కదా, ఈ పిల్లల కంటే ఎవరి మీద ఎక్కువ ఉండాలి? మీ పిల్లలైనా మిమ్మల్ని మోసం చేస్తారేమో, కానీ దేవుడు మనల్ని ఏం చేయడు? మోసం చేయడు. అర్థమైందమ్మా? ఎవరిని ప్రేమించాలి? ప్రేమించాలంటే ఫస్ట్ ఇన్స్టెంట్గా మనలో ఏం పుట్టాలి? ఇష్టం. అందువల్ల దయచేసి ఎవరిని పడితే వారిని ఇష్టపడకండి, ఎవరిని పడితే వారిని ప్రేమించకండి, ఎవరికి పడితే వారికి మనసులో చోటు ఇవ్వకండి, దేన్ని పడితే దాన్ని మనసులో ఊహించుకోకండి. ఈ హృదయము ఈ మనస్సు ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. ఎవరిని ప్రేమించడానికి ఇచ్చాడు? దేవుడిని ప్రేమించడానికి ఇచ్చాడు. అయ్యా, నిన్ను ఎలా ప్రేమించాలి అంటే, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు కదా, దాని మీద నన్ను ఎక్కువ ప్రేమించి అంటాడు. ఓకేనా? అర్థం లేదా? సరే, అక్కడ మనం ఎక్కడ ఆపామంటే, ఎందుకు దేవుడిని నమ్మాలి అంటే ఏం చేయాలన్నాడు? దేవుని ప్రేమించడానికి. దేవుని ప్రేమించు. ప్రేమించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇష్టపడు. ఎవరికంటే? పిల్లల కంటే. అదన్నమాట పాయింట్. పిల్లలకి తల్లిదండ్రులకి ఉండే ప్రేమ ఎలాంటిదో పిల్లలకు కాస్తే తెలుస్తుంది. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, మన మాట పిల్లలు విన్నప్పుడు, మీకు పిల్లలు పుడితే తెలుస్తుంది మీకు అంటాం కదా. ఇప్పుడు మన పిల్లలు మనం ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు మన మాట వినకున్నప్పుడు ఆ బాధ ఎలాగ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళ పిల్లలు కాసినప్పుడు తెలుస్తుంది. ఓకేనా? అప్పుడు మార్కు సువార్త 12 ఎంత చదివాం మనం? 20. పూర్ణ హృదయం, పూర్ణ మనసు ఇచ్చినవాడు ఎవరు? ఎందుకు ఇచ్చాడు? నీకు నచ్చిన వాళ్ళు ప్రేమించడానికి ఇచ్చాడా? ఆయన ప్రేమించడానికి ఇచ్చాడా? ఇచ్చినవే ఆయన. ఒక మనిషి మనల్ని ఉద్యోగంలో పెట్టుకున్నాడు అనుకోండి,
మనకు నచ్చినట్టు చేసుకోవడానికి జీతం ఇస్తాడా, ఆయన చెప్పినట్టు చేయడానికి జీతం ఇస్తాడా? అది వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇచ్చాడు, పలానా దగ్గరికి వెళ్ళండి, లేదు కాగితం రాయండి, చీట్ రాయండి, బుక్ రాయండి, లేకపోతే పలానా పని చేయండి అని నాకు యజమాని చెప్పినప్పుడు నేను నాకు సెల తీసి రీళ్ళు చూసుకొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఒప్పుకొని కూర్చుంటే ఆయనకి ఎలాగుంటుంది? బాధగా ఉండదా? ఒక మనిషికే, ఉద్యోగం ఇచ్చిన మనిషికే, జీతం ఇచ్చిన మనిషికే మనం లోపడకపోతే, ఆయన చెప్పిన పని చేయకపోతే ఆయన కోపం వస్తుందంటే, అసలు హృదయాన్ని మనసుని మనకి ఇచ్చింది ఎవరు? ఎవరిని ప్రేమించడానికి ఇచ్చాడు? మరి ఆయన్ని ఇష్టపడకుండా మనం దేన్ని పడితే దాన్ని, ఎవరిని పడితే వాళ్ళని, ఎక్కడ పడితే అక్కడ మన హృదయం మనసు పారేసుకొని మనకు నచ్చినట్టు బ్రతికితే ఆయనకి బాధగా ఉంటుందా? ఉండదా? ఆయన రాయి కాదు దేవుడు, చెట్టు కాదు, లేకపోతే దేవుడు అంటే సెల్ ఫోన్ కాదు, దేవుడు అంటే మైక్ కాదు, కర్ర కాదు. ఆయనకి హృదయం ఉంటుంది, ఆయనకి మనస్సు ఉంటుంది. కాబట్టి కంపేర్ చేసుకోండి. మీకు ఎవరు ఇష్టం? మీ పిల్లలు ఇష్టం. ఇప్పుడు దేవుడిని ఇష్టపడాలంటే ఎవరికంటే ఎక్కువగా ఇష్టపడాలి? మీ పిల్లల కంటే ఎక్కువ ఇష్టపడండి. వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా లేరా? ఎవరున్నారు? 3 మనుషులు మనం చదువుకున్నాం. 1 అబ్రహాము, 2 యోబు, 3 యెఫ్తా. వీళ్ళు పిల్లల్ని ఇష్టపడ్డారా, దేవుడిని ఇష్టపడ్డారా? అబ్రహాం ఇస్సాకుని ఇచ్చేశాడు. యోబు 10 మంది పిల్లల్ని దేవుడికి ఇచ్చేశాడు. యెఫ్తా ఒక్క కూతురే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ కూతుర్ని. అనుకున్నాడు, నా ఇంటిలో నుండి ఏది మొదట బయటికి రావడం నేను చూస్తానో అది నీకు దహన బలి ఇచ్చేస్తాను అన్నాడు. కరెక్ట్గా ఇంటికి వెళ్ళేసరికి ఎవరు కనిపించారు? నా కుమారి ఎందుకు నువ్వు ఇలా చేసావు, నాకు ఎందుకు ఎదురయ్యావు, నేను మొక్కుకున్నానని అంటే, అప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమన్నది తెలుసా? నువ్వెవడో డాడీ నా గురించి మొక్కుకోవడానికి అనలే. ఇప్పుడు పిల్లలు అయితే ఏం చేస్తారు? మొక్కుకున్నావు కానీ మొక్కు తీసి ఒకటి గట్టు మీద పెట్టు, నువ్వు మొక్కుకోవడం ఏంటి, నన్ను బలి ఇవ్వడం ఏంటి, ఎవడ నవ్వుతాడు అని అంటారు. కానీ ఆ పిల్ల ఏమన్నది తెలుసా? అమ్మాయి, నీకు విజయం ఇచ్చిన యెహోవాకి నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకో డాడీ, దానికి నేను సిద్ధం అన్నది. అయితే 2 నెలలు నాకు టైం కావాలి, ఈ 2 నెలలు నేను కొండల మీదకి వెళ్ళి నా కన్యాత్వం గురించి ప్రాలాపిస్తాను అన్నదంటే, ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావు కదా, దహన బలి ఇచ్చేస్తావు కదా, నాకు మరి శారీరకంగా, మానసికంగా, భౌతికంగా ఈ జీవితము ఉండదు, ఆ బాధని ఒక 2 నెలలు నేను వెళ్ళి ఏడ్చుకొని వచ్చేస్తానని చెప్పి పురుషుని ఎరగనదై వచ్చిందట. అప్పుడు యెఫ్తా తన కుమార్తెను ఏం చేశాడు? దేవునికి బలిగా సమర్పించాడు. అంటే యెహోవా కంటే నా కూతురు నాకు ఎక్కువ కాదు అని. ఇస్సాకుని అబ్రహాం బలిచ్చాడు అంటే సర్వశక్తి గల దేవుడి కంటే నా కొడుకు నాకు ఎక్కువ కాదు అని. యోబు తన 10 మంది పిల్లలు చనిపోతే ఒప్పుకున్నాడు. ఎవరిచ్చారని? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడని. అప్లికేషన్ ఏంటంటే, నా వైపు చూడండి, రేపు మన పిల్లలు మనల్ని వదిలేసి చచ్చిపోతే మనం తట్టుకోగలమా? కాబట్టి ఎప్పుడైనా వయసుతో నిమిత్తం లేకుండా దేవుడు ఎవరినైనా తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ అదే మన పిల్లలకు జరిగితే దేవుడిని వదిలేస్తామా? దేవుడిని నిందిస్తామా? దేవుడు మా ఇల్లు తీసాడు అంటమా? యోబు అలాగే అన్నాడా? మా ఇంటికి అగ్గెట్టాడు దేవుడు అన్నాడా? మా ఇంటిని చూడలేకపోయాడు దేవుడు అన్నాడా? ప్రపంచం మీద ఎంతమంది ఉంటుండగా నా పిల్లలే కావాల్సి వచ్చిందని అన్నాడా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయిన అన్నాడా? పాయింట్ అర్థం అవట్లేదా? ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అంటారేమో, ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కాబట్టి. కానీ అదే పరిస్థితి మనకు వస్తే మనం నిలబడాలి. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ పరిస్థితి ఆదివారం వచ్చింది అనుకోండి, ఆరాధన మానేస్తామా? అక్కడ తెలిసిపోద్ది మన విశ్వాసం. నెంబర్ 1, పెళ్లి దగ్గర మన విశ్వాసం తెలిసిపోద్ది. మన సిన్నులు, మన యాక్షన్లు, మన వేషాలు, మన డ్యాన్సులు, మన విశ్వాసం ఎంతో ఎక్కడ తెలిసిపోద్ది? మన పెళ్లి దగ్గర తెలిసిపోద్ది. నెంబర్ 2,
చావు దగ్గర తెలిసిపోతుంది. చావు దగ్గర మన సాంప్రదాయాల, దేవుడి చిత్తమా, అక్కడ కూడా క్లియర్ అయిపోద్ది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మన ప్రాణాలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన మనల్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఆయనకి సర్వాధికారం ఉంది. ఎందుకు ఇలా చేసేవని అడిగే శక్తి ఏ మానవుడికి లేదు. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలంటే ఏంటి? ఇష్టపడాలి. ఇష్టపడాలంటే ఆయన ఏది చేసినా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అర్థం అవట్లేదా? ఆయన సర్వాధిపతి కదా. ఆయన ఏది చేసినా ఆయన అధికారానికి మనం ఏం చేయాలి? ఎస్, ఇది ఆయనకి ఇష్టం. ఈరోజు నన్ను తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి, ఈరోజే నన్ను తీసుకెళ్ళిపోవాలని పరిస్థితి వస్తే నా భార్య ఏమన్నాలంటే ఆయన తీసుకెళ్ళడం ఆయన ఇష్టం అయిపోయింది, అందుకే తీసుకెళ్ళిపోయాడు అనాలి తప్ప, ఇంత సేవ చేశాడమ్మా, అంత సేవ చేశాడు, ఇంతమందికి బాప్తీసాలు ఇచ్చాడు, ఇన్ని సంఘాలు కట్టాడు, ఇంతమంది సేవకులు తయారు చేశాడు, అయినా దేవుడు మీ ఆయన చూడలా పండని ఏదో పనికి మళ్ళీ వచ్చి అన్నదనుకోండి, దీని విశ్వాసం పోతుంది. నిజమే కదా? మా పక్కింట్లో తాగుపోతున్నాడు, ఆడు బాగే ఉన్నాడు, ఆ ఎదిరింటోళ్ళు బాగే ఉన్నారు, ఆ వీధిలో వాళ్ళందరూ బాగా ఉన్నారు, ఈ దైవజనుడినే తీసుకెళ్ళిపోయేటి అని ఒక అపనమ్మకాన్ని ఎవరో ఒక అవిశ్వాసం వచ్చి నాటుతుంది అన్నమాట. అమ్మా, పిల్లలంటే తల్లిదండ్రులకి ఎంత ఇష్టమో మీకు పిల్లలు పుట్టినప్పుడు తెలుస్తుంది. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఆ పిల్లలు ఇష్టపడే తల్లి మీద తండ్రి మీద తిరగబడితే ఎంత కష్టమో కూడా తెలుస్తుంది తల్లిదండ్రులకి. సేమ్ మనసు దేవుడికి ఉంటుంది. మనం ఎవరెవరినో ఇష్టపడి ఎవరెవరినో ప్రేమించి ఎవరిని వదిలేస్తున్నాం? అసలు వదిలేస్తున్నాం. ఆయన పడే బాధ ఎంత అంత కాదనమాట. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. నెంబర్ 2, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇంకా తెలియదా? ఇప్పుడు దేవుడిని ప్రేమించు అన్నాడు కదా, అనలేదా? దేవుడిని ప్రేమించు అంటే దేన్ని ప్రేమించని అర్థము? జీవము. దేవుడు ఎలాంటి దేవుడు? అది సంగతి. జీవమును ఏం చేయాలి? ప్రేమించాలి. జీవం అంటే ఏంటి? దేవుని స్వభావం. నువ్వు మనిషివి, నేను మనిషిని. నేను నీకు కనబడుతున్నాను, నువ్వు నాకు కనబడుతున్నావు. దేవుడు మనిషి కాదు. మనకు కనబడతాడా? కనబడ్డు. కానీ మనం ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ మనిషిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఒకరికొకరు కనబడుతున్నాం. మనం ఒకరినొకరు చూసుకునేటట్లు దేవుడిని మనం చూడగలమా? చూడలేనటువంటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి అంటే దృశ్యాన్ని బట్టి కాదు, స్వభావాన్ని బట్టి ప్రేమించాలి. నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని. నీ ముఖాన్ని బట్టు, రంగుని బట్టు, రూపాన్ని బట్టు, నీ ఫిజిక్ని బట్టు నేను నిన్ను ఇష్టపడతాను. నేను నీకు కనబడుతున్నాను కాబట్టి నా రంగు, ఎత్తు, ఫిట్నెస్, ఫిజిక్స్ని బట్టి నువ్వు కూడా నన్ను ఇష్టపడతావు. అంతే కదా? మనుషులు ఇష్టపడడానికి రీజన్స్ ఇవే కదా. నేను మరి చెప్పనండి, వెళ్ళిపోతున్నా. చెప్పను. ఇప్పుడు కోటేశ్వరరావు గారు అనే ఒక మనిషి అందంగా ఉన్నారండి, మంచి డ్రెస్ వేసారండి. ఆయన అపీరెన్స్ని బట్టి నేను ఆయన అంటే ఇష్టపడిపోయానండి. అలాగే నేను మంచి డ్రెస్ వేసాను, వేయలేదా? ఆయన నన్ను చూసి సూపర్ అండి అని అన్నారండి. అంటే ఒకరికొకరికి మధ్యలో ఏం కుదిరింది? దేవుడు మనకు అలా కనబడతాడా? అదనమాట. మరి ఎలాగ ఇష్టపడతాం? నేను అది చెప్పడానికి ఇవి చెప్తున్నాను. ఇప్పుడు మాస్టర్ గారు అంటే నాకు ఇష్టం లేదు, నేనంటే మాస్టర్ గారికి ఇష్టం. అంటే దేన్ని బట్టి అంటే మా రూపాన్ని బట్టి. దాస్ అంటే నాకు ఇష్టం, నేనంటే దాస్కి ఇష్టం. దేన్ని బట్టి అంటే మేము ఒకరినొకరిని చూసుకుంటాం కాబట్టి. బాగా అర్థమైందా? దేవుడు మనకు అలాగే కనబడతాడా?
మరి దేన్ని బట్టి ఇష్టపడాలి? వెరీ సింపుల్. నువ్వు కనబడుతున్నావు, నేను కనబడుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం ఓ చెల్లిగా, నన్ను అన్నయ్య నువ్వు ఇష్టపడుతున్నావు. మనం ఒకరినొకరు చూసుకునేటట్లు కూడా దేవుడు మనకు కనబడతాడా? కనబడ్డ కదా. అంటే రూపాన్ని బట్టి, రంగును బట్టి, ఎత్తును బట్టి, కులాన్ని బట్టి దేవుడిని మనం ఇష్టపడడానికి అవకాశము లేదు. మరి దేవుడిని ఇష్టపడాలంటే దేన్ని బట్టి ఇష్టపడాలి? అది మీరు అది చెప్పాలి అందరూ. దేన్ని బట్టి ఇష్టపడాలి? ఆయనకి రూపం ఉండదు, స్వరూపం ఉంటది. రూపము భౌతికమైనది, స్వరూపము ఆత్మ సంబంధమైనది. కాబట్టి దేవుణ్ణి ఇష్టపడడం అంటే దేన్ని బట్టి ఇష్టపడాలి? అంతే. నేనున్నాను, ఇదిగో బాబు అన్నాడు, మేమిద్దరం ఒకరినొకరిని చూసుకుంటున్నాం. ఆయన ముఖం బాగుంది, నాకు ఇష్టం, నా ముఖం బాగుంది, ఆయనకి ఇష్టం. మేము ఒకరినొకరు చూసుకొని ఇష్టపడినట్లు దేవుడిని ఇష్టపడమన్నాడా? వాళ్ళకి ఇష్టపడడానికి దేవుడు కనబడతాడా? దేవుడికి రూపం ఉందా? మరి దేవుడిని ఇష్టపడడం అంటే దేన్ని బట్టి ఇష్టపడాలి? అంతే. స్వభావాన్ని బట్టి ఇష్టపడాలి. ఆ స్వభావాన్ని బైబిల్ ఏమన్నది? జీవము అన్నది. జీవము అంటే మరణము లేని స్థితి, అమరత్వము. మరణము లేని స్థితి, అమరత్వమే జీవము. దానికి ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేకుండా జీవుడు సజీవుడై ఎలా ఉన్నాడు ఏ మానవుడు వివరించలేడు తన జీవితంలో. నమ్మడం తప్ప వివరించడానికి మనకు అంత సబ్జెక్ట్ లేదు. కాబట్టి జీవాన్ని ఏం చేయమన్నాడు? ప్రేమించండి అండి. పేతురు రాసిన మొదటి పేతురు 3వ అధ్యాయము 10-12 వచనాల్లో ఏం చెప్పాడంటే, మీరు దేవుణ్ణి ప్రేమించడము అంటే దేన్ని ప్రేమించడము? ఆయన స్వభావాన్ని ప్రేమించడం. అందుకే ఒకవేళ జీవం అంటే మీకు అర్థం అవుదేమోనని బ్రాకెట్లు ఏమని రాశాను? స్వభావం అని రాశాను. ఇప్పుడు చెప్పండి, మనుషులుగా మనము మనుషుల్ని స్వభావాన్ని బట్టి ఇష్టపడతామా, రూపాన్ని బట్టి ఇష్టపడతామా? ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తాడు, ఏం చూస్తాడు? అందుకే మోసపోతాడు. మోసపోయినప్పుడు చెప్తాడు, అంటే ఉంగరాలు చూస్తేనే ఒప్పుకున్న బావా, ఇలా చేస్తుందని నాకు తెలియదని ఒకడు, రంగు బాగుందని తెల్లగా ఉందని అని ఇష్టపడిపోయాను తమ్ముడు, మరి ఇలా బ్రహ్మరాక్షి అని నాకు తెలియదని ఒకడు. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఇష్టపడినప్పుడు అజన్బాహుడు అనుకున్నా, కానీ ఎంత మూర్ఖుడని సంగతి నాకు తెలియదని అనేస్తూ ఉంటారు. లేదా మొహం చూస్తే గొప్ప అమాయకుల్లాగా ఉండేవాడే పెళ్లి చూపుల్లోనూ, ఎంత ఎదవ అనుకోలేదు అనేస్తారనమాట. అంటే భర్తల ముందు గట్ట అనరు, ఎవరితోనో అంటూ ఉంటారు, ఎంత పని హిమలోడో అనుకోలేదని. అంటే ఏం చూశారు? పై రూపాన్ని చూశారు. ఏం చూడలేదు? స్వభావాన్ని చూడలేదు. స్వభావం ఎవరికి తెలుస్తుంది? మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అందువల్ల మనం ఏం చేస్తామంటే వివాహానికి వెళ్ళినప్పుడు 7 తరాలు అటు ఇటు చూడండి అని పెద్దలు అన్నారు. ఎంక్వైరీ చేసుకుంటాం, తప్పేం లేదు. ఎంక్వైరీ చేసి, ఎందుకంటే లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండాలి కదా. కుటుంబాన్ని పాడు చేసింది అయితే మనకి ఇబ్బందే కదా. కనుక దయతో మీరు గుర్తుంచుకోండి, ఒక మనిషిని చూసి, ఒక మనిషి తన కులాన్ని చూసి, ఒక మనిషి తన రూపాన్ని బట్టి ఒక మనిషిని ఇష్టపడినట్లు మనం దేవుడిని ఇష్టపడకూడదు. ఎందుకంటే దేవుడికి రూపం లేదు, మరి దేవునికి ఏముంది? స్వభావమే ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడిని ప్రేమించడం అంటే దేన్ని బట్టి ప్రేమించాలి? ఆయన స్వభావాన్ని ప్రేమిస్తే మనకు జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. అప్పుడు ఆ స్వభావం ఎలాంటిదో ఎలాగుండాలో చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుణ్ణి ప్రేమించండి అంటే జీవాన్ని ప్రేమించండి అని అర్థం. అమ్మా డాక్టర్ అమ్మ అర్థమైంది కదమ్మా. దేవుడిని ప్రేమించండి అంటే వ్యక్తిని కాదు, దేన్ని? ఆయన స్వభావాన్ని ప్రేమించాలి. వ్యక్తిగా ఆయన కనబడ్డ కదా అమ్మ. మీ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మనం మనుషులకి ఒకరికొకరు కనబడినట్లు దేవుడు మనకు కనబడ్డాడు కదా. కనబడతాడా? కనబడితే ఆయన దేవుడే కాడు, కనబడేది దేవుడు కాడు, కనబడాడు, అదృశ్యుడు ఆయన. అర్థమైందమ్మా పార్వతి? కాబట్టి ఇప్పుడు దేవుడిని ప్రేమించడం అంటే దేన్ని ప్రేమించాలి? ఆయన స్వభావాన్ని ప్రేమించాలి. ఆయన స్వభావాన్ని ప్రేమించాలి. ఎలాంటి స్వభావం గలవాడట? మంచి దినములు చూడగోడు వాడు, నెంబర్ 1
దేవుణ్ణి ప్రేమించాలి అంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలట? నాలుకను ఏం చేయాలి? కంట్రోల్. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేన్ని కంట్రోల్ చేయాలి? నాలుక కంట్రోల్ అవ్వలేదంటే ఎవరిని ప్రేమించలేదు, అంతే. వెరీ సింపుల్. నీకు దేవుడంటే ఇష్టం లేదు కాబట్టి నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోలేదు. అంటే పళ్ళు ఇస్తే దేవుడు సంతోషిస్తాడు, కాయలు కొడితే దేవుడు సంతోషిస్తాడు, నైవేద్యం పెడితే దేవుడు సంతోషిస్తాడు, ధూపం వేస్తే దేవుడు సంతోషిస్తాడు, దీపం పెడితే దేవుడు సంతోషిస్తాడు అనేవి పదార్థాలకు సంబంధించినవి. అవి దేవుడికి ఇష్టం లేవు. దేవుడు దేన్ని కంట్రోల్ చేసుకోమన్నాడు? అది. కాబట్టి నాలుగును కంట్రోల్ చేసుకో. దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ యువర్ టంగ్. చేసుకొని తర్వాత ఏం చేయమన్నాడు? కపటపు మాటలు అన్నాడు. కపటపు మాటలు మాను. కపటపు మాటలు మాను. కపటం అంటే ఏంటి తెలుసా? అది సింపుల్. అది కొంచెం లోతుగా చెప్తాను. కపటం అంటే మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు నాశనం అయిపోవాలని కోరుతూ బయటికి చక్కగా మాట్లాడుతూ ఉంటాను. అది కపటం. విలన్ ఎప్పుడు ఆడెప్పుడు దొరుకుతాడు? చంపేద్దామని కదా తిరుగుతాడు, అవునా? ఎదురైతే నాయనా నువ్వు నా బిడ్డ లాంటోడు రా అని అంటాడు. ఆ లక్షణాలు సౌలులోనే ఉంటాయి. సౌలు దావీదును చంపాలని ఏం చేసేవాడు? తరిమేవాడు. సౌలే దావీదుకి దొరికినప్పుడు దావీదుని ఏమనేవాడు? నాయనా దావీదా నా కుమారుడా అనేవాడు. అప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ అనేవారు, దొరికాడు ఒక పోటు వేసి వచ్చు కదా అనేవారు. అప్పుడు దావీదు అనేవాడు, ఆయన్ని బ్రతికించాలన్నా చంపాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చూసుకుంటాడు. ఆయన చంపి నరహంతకుడు అనే పేరు నేను ఎందుకు తెచ్చుకోవాలి అని చెప్పి ఎవరికి వదిలేసేవాడు? గుర్తుంచుకోండి, మనం చంపంగానే చంపినట్టు మాట్లాడతాం. ఆ మాట్లాడే బదులు చంపివచ్చు కదా నన్ను అంటారు ఒక్కోసారి. అర్థం అవట్లేదా? కత్తిపోటు వంటి మాటలు గలవారు కలరని రాస్తుంది బైబిల్లో. వాళ్ళు మాట్లాడితే దేంతో పొడిచినట్టు ఉంటుంది? కత్తితో పొడిచినట్టు ఉంటుంది. ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు ఆ తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదని ఏమంటాడు తెలుసా? నన్ను ఎందుకు కాశారు అంటాడు. వాళ్ళకి కత్తిపోటు దిగిపోద్ది లోపలికి. అనట్లా. ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురు తను అనుకున్న జరగలేదని అసలు మీలాంటి వాళ్ళకి పుట్టే బదులు పందుకో కుక్కకో పుడితే బాగుందని అంటది. వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు అవి సామాన్యమైన మాటలు కావు. తల్లిదండ్రులు మనకేమి ఇవ్వరు, జన్మనే ఇస్తారు. మిగతావన్నీ మనం సంపాదించుకోవడమే. కాబట్టి తల్లినైనను తండ్రినైనను ఏం చేయకూడదు? దూషించకూడదు. గుర్తుంచుకోండి. రైట్, నా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను నేను. దేవుడిని ప్రేమించడం అంటే దేన్ని ప్రేమించడం? స్వభావాన్ని ప్రేమించడం. అంటే ఆయన ఎలా ప్రేమించమని కోరుతున్నాడు అంటే, నీ నాలుకను కంట్రోల్ చేసుకుంటే నన్ను నువ్వు ఇష్టపడినట్టే. కపటపు మాటలు నీ నోట్లో నుంచి కపటం అంటే ఏంటి? కపటం అంటే మీరంటే నాకు ఇష్టం లేదు, కానీ బయటికి ఎలా మాట్లాడుతున్నాను? మీ మేలు కోరినట్టు మాట్లాడుతున్నాను. అది కపటం. అది ముందు ఎవరికి తెలిసిపోద్ది? దేవుడికి తెలిసిపోద్ది, మాట్లాడినకు తెలిసిపోద్ది. కొన్నాళ్ళకి మనుషులకు కూడా తెలిసిపోతే చి ఇలాంటోడా, ఇలాంటిదా, ఇలాంటి వాళ్ళు అనుకోలేదమ్మా మేము అని అంటామన్నమాట. దేవుడిని ప్రేమించడం అంటే టంగును కంట్రోల్ చేసుకోవాలి, కపటం లేకుండా మెలగాలి. ఓకేనా? దేవుడిని ప్రేమించడం అంటే మనిషి ఇలా పట్టుకొని కౌగులించుకొని సెకండ్లు ఇచ్చుకొని ముద్దులో ఓడిపోవడమా? ఆయన చెప్పింది చేయడమా? ఏం చెప్పాడు? నేను మీ గురించి మాట్లాడితే నా మనసులో మీ మీద ఎప్పుడు కపటం ఉండదు. మీరు ఎప్పుడైనా నా గురించి మాట్లాడితే నా మనసులో మీకేం ఉండకూడదు? కపటం ఉండకూడదు. అలాంటి మనుషుల్ని దేవుడు అంగీకరించడు. ఒకవేళ ఏదైనా అనాలనుకుంటే అనేయండి, నా మొహం మీద అనేయండి. ఒకవేళ నన్ను ఏమైనా తిట్టాలనుకుంటే తిట్టేయండి, ఒక మాట అనేయండి, తప్పే ఉంది. ఇప్పుడు నా తర్వాత నువ్వు పుట్టుండుంటే ఏంటని నేను ఇలా చేసావని చెల్లి అంటది కదా, అలాగే అనేయండి. లేదు నువ్వేదైనా తప్పు చేసావు,
ఏమ్మా ఇలా చేసావు అని నేను అంటాను. నా తర్వాత నువ్వు పుట్టుంటే అనే హక్కు అన్నయ్యగా నాకు ఉంటుందా ఉండదా? అంతే, క్లియర్ అయిపోయింది అక్కడ. ఆ స్వభావం దేవుడిని ప్రేమించే వారికి ఉండాలి అని చెప్పాడు. ఓకేనా? 2 మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 43-44 వచనాల్లో ఇలా రాస్తుంది. పాయింట్ నెంబర్ 3 వేసుకోండి. ఎవరిని ప్రేమించాలి? శత్రువులు ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? అంతే. కానీ మనకు అది నచ్చదు కదా. నచ్చుతుందా? నరాల్లో మన నాడీ వ్యవస్థ మొత్తము శత్రువులు ద్వేషించాలి అనే భావన నిండిపోయింది కదా. వాళ్ళకి మనకు పడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకో, వాళ్ళతో మాట్లాడకో, వాళ్ళ వైపు చూడకో, సిగ్గు లేకుండా అది వస్తే నవ్వుతాను వేటి. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? మన శత్రువులు, వాళ్ళు మనోళ్ళు కాదు అనే భావాలు నరాల్లోకి వెళ్ళిపోయాయి కదా మనకి. దేవుడిని ప్రేమించడం అంటే, మీరు ఒక మాట నాకు సమాధానం చెప్పండి, ముగించేస్తాను. దేవునికి శత్రువులు ఉన్నారా? లేరు. ఉంటారా? ఉండరు. దేవునికి శత్రువు ఉంటే ఎంతటోడు అయి ఉండాలి? అలాంటోడు ఎవడున్నాడు? నీ దేవునికే శత్రువులు లేనప్పుడు నీకు కూడా ఎవరు ఉండకూడదు? శత్రువులు ఉండకూడదు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక వాస్తవం చెప్తాను. ఈ వచనాలను అనుసరించి సిగ్గు లజ్జ వదిలేసుకొని, ఇగో వదిలేసుకొని, మర్యాద కావాలనే ఆశ వదిలేసుకొని కానీ ఈ వచనాలను అనుసరించి కానీ ఒక మనిషి ప్రవర్తిస్తే భూమి మీద గొప్ప పేరు వచ్చేస్తుందండి. మామూలు పేరు రాదు. మీ ఫ్యామిలీస్లో, మీ వీధిలో, మీ ఊర్లో మీరు చనిపోయినా సరే విగ్రహం పెట్టక్కర్లే, శిలా విగ్రహం పెట్టక్కర్లే. పలానోడు ఉండోడురా, శత్రువు దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు, ఆడికి అసలు అజాత శత్రువు అనే అంటారు అలాంటి మనిషిని. కానీ మనం అనుసరించలేదు. బైబిల్ చెప్పింది ఏది నిరర్ధకము కాదు, వేస్ట్ అవ్వదు. ఎలా చెప్పాడంటే, నేను మీతో ఏం చెప్తున్నాను అంటే, మీరు నన్ను ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించడం? దేవుడిని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించమన్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఇప్పుడు దేవుడు 2 రకాలు ఉంటారు భూమి మీద, మంచివారు, చెడ్డవారు. ఎవరికి మంచివారు, ఎవరికి చెడ్డవారు? చెడ్డవారికి మంచివారు చెడ్డవారు, మంచివారికి చెడ్డవారు. కానీ దేవునికి అందరూ. అది మనసు అన్నమాట. మనకందరికీ సమస్య ఉంటుంది కదా. నాకు కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉండదు. అది నా మనసు. దేవుడికి అందరూ ఇష్టమే. ఆయన ఎవరిని తృణీకరించడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ మంచివారి మీద ఈ చెడ్డవారి మీద వర్షం కురిపిస్తాడు, ఈ మంచివారి మీద ఈ చెడ్డవారి మీద సూర్యుని వెలిగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? అంటే మనిషి ప్రేమించినట్టు ప్రవర్తించడమా, ఆయన స్వభావాన్ని ప్రేమించడమా? ఏంటి ఆయన స్వభావం? ఆయనకి శత్రువులు లేరు, నీకు కూడా ఉండకూడదు. ఒకవేళ గుర్తుంచుకోండి, ఒకవేళ మీకు మీ మీద ఇష్టం లేకుండా ఎవరైనా వెనకాతల మీకు గోతులు తవ్వారు అనుకోండి, శత్రువులు అయ్యారు అనుకోండి, మీకు సంబంధం ఉండదు. ఇది అర్థం లేదు కదా. ఇప్పుడు మీరు డెవలప్ అవుతున్నారండి. మీరు డెవలప్ అవుతున్నప్పుడు మీ మీద ఎవరో గుసగుసలాడి, మీ మీద ఎవరో కుట్ర చేసి, మీ మీద ఎవరో కపటంతో మెలుగుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, దానికి మీకు ఏ సంబంధము ఉండదు. వారు మీకు శత్రువులు అయ్యారు, మీకు వారు శత్రువులు కారు. అర్థం లేదా? కొంచెం కష్టమే ఇది. మీరు
ఆర్థికంగానో ఆత్మీయంగానో భౌతికంగానో వృద్ధిలోకి వస్తున్నారు, అవునా? లేదా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు, మీ వెనక కొంతమంది గుసగుసలు ఆడతారా? ఆడరా? ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది, ఉండదా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా, మీరు ఇల్లు కట్టుకున్నా, లేదు మీరు చక్కగా ఆత్మీయంగా బ్రతుకుతున్నా, మీ మీద ఏడ్చిన వాళ్ళు ఉంటారా? ఉండరా? వాళ్ళకి మీరు శత్రువులు, మీకు వాళ్ళు శత్రువులు. అది అప్పుడు ఎవరైనా మనతో మాట్లాడలేదు లేదా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆరాధనకు ఆటంకం అని తెలిసింది అనుకోండి, దేవుడు నీకేం చెప్పాడు? నీ మీద ఎవడైనా సరే ఇలాగ ఉందని ఒకటి తెలిస్తే సమస్య నీది కాదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నాడు. అన్నాడా లేదా? అది దేవుని మనస్సు అన్నమాట. దేవుడిని ప్రేమించడం అంటే నీకు నువ్వు మనుషులు శత్రువులుగా చేసుకోవడం కాదు. నీ దేవుడికి ఎవరు లేరు? శత్రువులు లేరు. నీకు తెలియకుండా ఒక గ్రూపు, ఒక మనిషి నీ మీద శత్రువు అయితే నీకు సంబంధం లేదు. నేను మరి చెప్పనండి, ఏంటి అర్థమైంది చెప్పు. నీకు శత్రువులు ఉన్నారు, నీకు సంబంధం లేకుండా తయారయ్యారు వాళ్ళు. అర్థమైందా? నీకు సంబంధం లేకుండా తయారైన వాళ్ళు నీ శత్రువులు, ఓకేనా? కానీ నువ్వు శత్రువువే కాదు, నువ్వు శత్రువులు తయారు చేసుకోకూడదు. అప్పుడేం చెప్పాడు? నా సంబంధం లేకుండా వీళ్ళు నాకు శత్రువులు అయినా సరే ఒకసారి ఇంటికి వచ్చి కపటం మాట్లాడతారు కదా, బావా సూపర్ బావ, నువ్వు అలాంటోడు బావ, ఎలాంటోడు బావ అంటే అప్పుడు ఆవిడ చెప్పేస్తుంది. వీళ్ళు ముఖం మీద ఇలా అంటారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన కోసం సనుక్కుంటారండి అని అంటదా లేదా? వాళ్ళకు కూడా భోజనం పెట్టు, వాళ్ళకు కూడా దాహం తీర్చు, వాళ్ళకు కూడా బట్టలు ఇవ్వు, వాళ్ళకు కూడా గౌరవించు. ఎందుకంటే నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుడు మంచోళ్ళని ప్రేమిస్తాడా, చెడ్డోళ్ళని ప్రేమిస్తాడా? అది తత్వం. దేవుడిని ప్రేమించడం అంటే జీవాన్ని ప్రేమించడం, జీవాన్ని ప్రేమించడం అంటే ఆయన స్వభావాన్ని ప్రేమించడం. ఇలాగుంటే క్రైస్తవులు, ఇలా కాకపోతే అన్యులు. ఏం సార్ అర్థం లేదా? ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్లో నీకు వెనకాల శత్రువులు ఉంటారు, నీకు సంబంధం లేదు, వాళ్ళు తయారయ్యారు, నీకేంటి బాధ? కానీ వాళ్ళు నీకు శత్రువులే. ఆ శత్రువులు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. అది దేవుని మనసు. అర్థమైందమ్మా? అర్థం లేదా? మీ మంచితనాన్ని బట్టో, మీ పిల్లల బట్టో, మీ ఇల్లు బట్టో, మీ అభివృద్ధిని బట్టో, లేదు మీరు ఆత్మీయంగా బ్రతుకుతున్నందుకో ఎవరో ఏడుస్తారు, దానికి మీకే సంబంధము లేదు. అట్టివారు కనిపించినా సరే మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది నీకు సంబంధం, ఇది జీవం. దేవుడు ప్రేమస్వరూపి, మనం ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలంటే గుర్తుంచుకోండి, మనిషి కనిపించినప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ప్రేమించడం కాదు, ఆయన స్వభావాన్ని ఎప్పుడు మన స్వభావంలో మిళితం చేసుకోవాలి. అది దేవుడు ప్రేమించడం. ఇలాగైతే అసలు గొడవలు ఉంటాయమ్మా? ఇరుగు పొరుగులకి ఏమైనా దెప్పుకోవడం, మాటలు తిట్లు ఉంటాయా? కసల దగ్గర, కోళ్ళ దగ్గర, పిల్లల దగ్గర, అసలు టీవీ రిమోట్కి గొంటలు గుద్దులోడు కొంటారా? చెప్పండి. అస్సలు సమస్యలు లేనటువంటి వాతావరణం భూమి మీద ఏర్పడుతుంది. ఆ రకంగా మానవ జాతి ఉండాలని హృదయాన్ని, మనస్సుని మనకిచ్చిన దేవుడు ఆయన ఏం చేయమంటున్నాడు? నన్ను ప్రేమించండి. దేవుడిని ప్రేమించండి అంటే ఇదండి. దేవుడిని ప్రేమించండి అంటే ఆపదలు వచ్చినప్పుడు మొక్కడం, ప్రార్థన చేయడం కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా మొక్కడం, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అబ్రహాముకు వచ్చిన కష్టం ఎవరికైనా వచ్చిందా? ఒక్కగానొక్క కొడుకు. యోబుకు వచ్చిన కష్టం ఎవరికైనా వచ్చిందా? ఒక్కగానొక్క బిడ్డ. యెఫ్తాకు వచ్చిన కష్టం ఎవరికైనా వచ్చిందా? ఒక్క ఆడపిల్ల దేవునికి ఇచ్చేశాడు. ఆ రకంగా వాళ్ళు తయారవడానికి గల కారణం ఏంటంటే వారు ఎవరిని ప్రేమించారు? దేవుడిని ప్రేమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. లోకాన్ని, మనుషుల్ని ప్రేమిస్తే సమస్యలు మన ఇంట్లోనూ మన ఒంట్లోనూ ఉంటాయి. మీ అందరికీ వందనాలు.